మన కుటుంబము, మన బిడ్డలు, మన అందరూ కూడా క్షేమంగా ఉన్నానంటే మన పిల్లలు కూడా మంచిది. కాబట్టి చిన్న పాట పాడుకొని దేవుని వాక్యం మనం అలవరపడి కొండల వైపు కొండల వైపు నా కన్నులేపి పొగువతో నేను కుమిలెదనా, పొగువతో నేను కుమిలెదనా. కలవరపడిని కొండల వైపు కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేపి పొగువతో నేను కుమిలెదనా, పొగువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అందగా, నీవు నాకుండగా నీవే నా అందగా, నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధవు. కలవరపడిని కొండల వైపు నా కన్నులేతుదునా, సర్వకృపానిధివి సంపదల గనివి, సర్వకృపానిధివి సంపదల గనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూసేదా, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూసేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి పొగువతో నేను కుమిలెదనా, పొగువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని తీయను కొండపై, నిత్యము కదలని
సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుతూ పరవశించి పాడేదాం యేసయ్యా నీదు ముఖము చూచుతూ పరవశించి పాడేదా యేసయ్యా 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 నీది ముఖము చూచుతూ పరవశించి పాడేదాం యేసయ్యా 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 నీదు ముఖము చూచుతూ పరవశించి పాడేదా యేసయ్యా 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 నీదు ముఖము చూచెదా పరవరత నేను కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కనులేటి పొగువతో నేను కుమిలెదనా పొగువతో నేను కుమిలెదనా పొగువతో నేను కుమిలెదనా పొగువతో నేను కుమిలెదనా కొండల వైపు నా కనులేటి కలవరపడివేనా యేసయ్యా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ బంగారు పాదములకు వందనములు స్థితులు ఈ పరిశుద్ధమైన ఆదివారం కదా నీ పరిశుద్ధమైన స్థలంలో పెంచగా నీ పవిత్రమైన రోజు పెంచగా నీ పవిత్రమైన బిడ్డలందరూ పెంచగా నీ చెంతకు చేరి నిన్ను స్థితిస్తూ కీర్తిస్తూ గణపరుస్తూ నీ నామమును హెచ్చిస్తూ నీ యొక్క గొప్ప మేలు మా కుటుంబాల్లో జరగాలని మీ అద్భుతమైన కార్యాలు తండ్రి మా కుటుంబాల్లో జరగాలని నీ కొరకు వేచి ఉన్న మమ్మల్ని తండ్రిగా మీరు ప్రేమించండి, ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి, పోషించమని అడుగుతూ నీ వాక్యంలోకి వెళ్తుండగా తండ్రిగా వాక్యమయ్యన్నో దేవా వాక్యోపదేశం చేయిస్తుండగా పోవా అల్పులని అయోగ్యుని తండ్రిగా దేనికి పనికిరాని ఊరు బయట పార్వతి చట్టాలంటే నన్ను మీరు ఎన్నుకుంటుగా నీ వాక్యం మాట్లాడుతుండగా నేను నీకు ఉపలబద్ధపరచమండి నీ చిన్న మరుగుపరుచుకొని నీ అద్భుతమైన మాటలు మాట్లాడటానికి పోవా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్
అందరికి వందనాలండి. మరొకసారి అందరికి వందనాలు. మీకు ఒక ప్రశ్న, రెట్ట అంటే ఏంటండి? రెట్ట రెట్ట అంటే ఏంటి మా? ఓకే ఓకే ఓకే. రెట్ట అంటే ఏంటి? పక్షుల యొక్క మలమును రెట్ట అంట. రెట్ట అనేది గ్రాంధిక భాష. దాన్ని తెలుగులో చెప్పాలంటే దాన్ని తెలుగులో రెట్టని తెలుగులో ఉంటాం. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాము కృష్ణ గారికి. ఎక్కడే ఉండారు అందరు ఇక్కడే ఉండారా? మనుషులు మాత్రమే ఇక్కడ ఉన్నారా? మైండ్ వేరే చోట ఉందా? ఇంటి దగ్గర చికెన్ మీద మటన్ మీద అందరూ ఏమున్నారు కదా. ఆకాశ వాహనుడైన మన దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ నా నామం హెచ్చించబడుతున్నప్పుడు వినపడినట్టుగా ఎట్లా కొడితే ఆయన సంతోషిస్తారా? గట్టిగా ఒకసారి చెబుదాం, గట్టిగా చెప్పులు కొడదాం, గట్టిగా ఆయన వినపడాలి. మన మందిరం మీద ఆయన ఎలా వెళ్తున్నప్పుడు దాటిపోకుండా దాటిపోక అని చెప్పి మనం చప్పట్లు కొట్టే ఆగి నా బిడ్డలను తీసుకుని ఇక్కడ ఆగి మన యొక్క విన్నపాలు విని వెళ్ళాలి ఆయన. అంతేనా? ఓకే. రెట్ట అంటే ఏమంటారు తెలుగులో? పెంట. పెంట తిని బ్రతికేటువంటి వారిని ఎవరైనా చూశారు మీరు ఎక్కడైనా? పెంట తినేటువంటి రోజు ఎవరు చూశారా? పోనీ విన్నారు ఎడన్నా? ఓకే, ఎవరు వినలేదు. ఇంకొకటి, పిల్లలను తనకు పుట్టిన బిడ్డలను చంపుకొని వండుకొని తినేవారిని చూశారు ఎక్కడన్నా? బ్రదర్ మీరు ఎవరైనా మా ఎక్కడ విన్నారు? వాక్యంలో ఎప్పుడు విన్నారు? ఎంతకాలం అయింది? సుమారు రివిజన్ చేస్తుంది. పెంట తిని ఒకవేళ బతికేరు అనుకోండి, లేదా బిడ్డలను చంపుకొని తిని బతుకుతుంది అనుకోండి, ఏమైంటుంది ఆ సంగతి? ఎందుకు వెళ్తున్నారు బిడ్డల్ని? అమ్మా రాకడ సమీపం. ఇంకా అమ్మా కరువు. ఇట్లా గట్టిగా తప్పులు కొడదామా కృష్ణ గారికి? కరువు దగ్గరికి వస్తున్నారు. మీ పాస్టర్ మీకు బాగా నేర్పిస్తున్నారు. దాన్ని ఈరోజు మనం ఒకసారి నెమరు వేస్తున్నాం. పిల్లలు పెద్దలు కరువు వచ్చినప్పుడు ఎందుకు పెంట తిని బతుకుతున్నారు? ఆ పెంట కూడా కొనుక్కొని తింటారు. త్వరగా తినరు. ఆ పెంట కూడా కొనుక్కొని తింటారు. ఆ పెంట కూడా కొనుక్కొని తినటానికి డబ్బులు లేనప్పుడు తనకు పుట్టిన బిడ్డలను చంపుకొని వండుకొని తింటారు. అంత కరువు వచ్చింది. వాక్యంలోకి వెళ్తే నాకు 5-6 అర్థగంట సమయం ఇచ్చారు. 12-10 ఓకే, థ్యాంక్ యూ. సరే, కొంచెం స్పీడ్ చేస్తాను. 30 గంట అయితే సబ్స్టెంట్ వాక్యం వినటానికి 5-6 స్పీడ్గా చెప్తే అర్థం చేస్తాను. చూద్దాము. రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 24 నుంచి 30 వరకు చూద్దాం. అటు తరువాత సిరియా రాజైన
బెన్హదదు తన సైన్యమంత్రిని సమకూర్చుకుని వచ్చి సోమరోనుకు ముట్టడి వేశాను. అప్పుడు సోమరోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తాయి 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినంగా ముట్టడి వేసి ఉండిరి. అంతటా ఇజ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడ, సహాయము చేయమని కేకలు వేయటం విని, యెహోవా నీకు సహాయం చేయండి, నేను ఎక్కడికి నీకు సహాయం చేయదు నన్ను. కళ్ళంలో నుండి ఎన్నో ద్రాక్ష గాలను నేను దేన్నైనా ఇచ్చి సహాయం చేయ వలపడదని చెప్పి నీ విచారంలోకి కారణం అడుగుగా, అది ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారంలోకి నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించడము అని చెప్పినప్పుడు మేము బిడ్డను వంట చేసుకుని తింటుంది. అయితే మరునాటి నేను దాన్ని చూసి నేటి ఆహారంలోకి నీ బిడ్డను ఇమ్మని అడుగుతుంది, కానీ అది తన బిడ్డను దాచిపెట్టని చెప్పాను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రంలో చింపుకొని తేరి చూసినప్పుడు చింపుకొని ప్రాకారం మీద నడిచిపోతుండగా జనులు అతను తేరి చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోని పెట్ట కనపడి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, షోమ్రోన్ పట్టణం ఉంది ఇక్కడ. షోమ్రోన్ పట్టణం సిరియా రాజు అని బెన్హదదు తన సైన్యమంతటిని తీసుకొని వచ్చి షోమ్రోన్ పట్టణాన్ని ముట్టడి వేస్తున్నారు. సిరియాకి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది కదా ఇప్పుడు. నిన్న మొన్న ఛాన్స్ అని అన్నారు, అది పైకి ఎప్పుడు అమెరికా విరుసుకు పడుతుందో తెలియదు. ట్రంప్ పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఇన్నర్ ఫీలింగ్ మరొకటి. సిరియాకి అమెరికాకి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతూ ఉంది కదా, అలాగే ఆ రోజుల్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలు జరిగే రోజుల్లో షోమ్రోన్ పట్టణాన్ని బెన్హదదు అనే రాజు, సిరియా రాజు తన సైన్యం మొత్తాన్ని తీసుకుని వచ్చి షోమ్రోన్ పట్టణాన్ని ముట్టడి చేశారు. షోమ్రోన్ పట్టణాన్ని చుట్టూ ముట్టేశారు. షోమ్రోన్ పట్టణానికి చుట్టూ సైనికులు ఉన్నారు. ఈ సైనికులు చుట్టుముట్టినారు కాబట్టి ఏ ఒక్కరు కూడా షోమ్రోన్ పట్టణానికి బయటకు పోయే అవకాశం లేదు. ఒకవేళ బయటికి పోవాలనుకుంటే షోమ్రోన్ పట్టణం చుట్టుముట్టిన సైనికులు ఏం చేస్తారు? చంపేస్తారు. అలాగని వేరే వ్యక్తులు కూడా షోమ్రోన్ పట్టణం లోపలికి రావడానికి అవకాశం లేదు. ఒకవేళ ఎవరైనా లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తే సైనికులు వాళ్ళని కూడా చంపేస్తారు. అంటే షోమ్రోన్ పట్టణంలో ఉన్న ప్రజలు బయటకు పోయే అవకాశం లేదు, వేరే వాళ్ళు లోపలికి వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి చుట్టూరు సైనికులు చుట్టుముట్టున్నారు, సైనికులు ఉన్నారు, యుద్ధం చేయాలనుకుంటున్నారు. ఎవరైనా వచ్చినట్లయితే యుద్ధం చేసి చంపేసి వాళ్ళని పాతి పెట్టేస్తున్నారు. ఆ విధంగా షోమ్రోన్ పట్టణం చాలా మందిని కోల్పోయింది. కాబట్టి ఇప్పుడు సైనికులు లోపల చుట్టూ ఉన్నారు, ఊర్లో ప్రజలు బిక్కుమంటూ బతుకుతున్నారు. బయటకు పోయే అవకాశం లేదు. వేరే వాళ్ళు మన బంధువులు రావాలని కానీ రారు. కాబట్టి ఇప్పుడు ఆ షోమ్రోన్ పట్టణంలో ప్రజలు వారి ఇంట్లో ఉన్నటువంటి వారి గింజలను వండుకొని తినాలి. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే తిండి గింజలు అవి వండుకొని తినాలి. ఊర్లో అందరూ అదే పరిస్థితి. ప్రతి ఇంటిలో కూడా తినే ఆహారం అయిపోయింది. వారు పెంచుకున్నటువంటి కోళ్ళు కానీ వగైరా 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 ఏమన్నా కానీ అవి కూడా మొత్తం రైతు కరువు వచ్చింది. బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. బయటికి వెళ్దాం అంటే సిరియా రాజు తన సైనికులతో కాపు కాస్తున్నారు. ఎవరు వస్తారా, ఎవరు చంపేద్దామా, ఎవరు మింగేద్దామని వారి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు, చుట్టూ ఉన్నారు. లోపల ప్రజలు లోపల మగ్గిపోతున్నారు. ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా కాలం అయింది. ఆకలితో అలమటించారు. అయ్యో రామచంద్ర, ఆహారం తింటే బాగుందని అనుకుంటున్నారు. చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి పొట్ట వెనక్కి ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే చనిపోయి తీసుకొచ్చారు. చాలా మంది ముసలమ్మతో చాలా మంది చనిపోయారు. ఈ స్థితిలో బాగా ధనవంతులైనటువంటి వారు గాడిద యొక్క తల గాడిద యొక్క తల ఎంత కొంటున్నారు? గాడిద యొక్క తల 80 రూపాయలు పెట్టుకొని తిని బతుకుతున్నారు. ఎప్పుడు దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. అప్పుడు దేవుడు భూమి మీదకి రాలేదు. దాదాపు 3000 సంవత్సరాల సంగతి బయట.
పాత నిబంధనలో 3000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఈరోజు. ఆ రోజుల్లో గాడిద ఒక 80 రూపాయలు అంటే ఈ రోజు ఎంత ఉంటుంది? లక్షల్లో ఉంటుంది. 3000 సంవత్సరాల క్రితం నాడు గాడిద తల 80 రూపాయలు పెట్టి కొని ధనవంతులైన వాళ్ళు బతుకుతున్నారు. మనలాంటి పేద దిక్కు వాళ్ళు ఏం చేస్తున్నారు? పావురపు రెట్ట. అది కూడా ఎంత మొత్తమా? పావురపు రెట్ట, అరపావు పావురపు రెట్ట అంతేనమ్మా. అరపావు రెట్ట, పూర్తి రెట్ట, అరపావు రెట్ట అంటే రెట్ట. పావురపు రెట్ట ఎంత ఉంటుంది? మన ఇంటిలో ఏర్జీని పప్పు ఉంటుందా? మన ఇంట్లో ఏర్జీని పప్పు ఉంటుంది కదా. ఏర్జీని పప్పు ఒక బలమైన లావుది ఏర్జీని పప్పు ఎంత ఉంటుందో ఆ సైజులో ఉంటుంది పావురపు రెట్ట. అందులో సగం 5 రూపాయలు పెట్టి తీర్చుకుంటుంది. పావురపు రెట్ట తిని ప్రజలు బతుకుతున్నారంటే, అంటే మన భాషలో చెప్పాలంటే పెంట తిని ప్రజలు బతుకుతున్నారంటే ఎంత కరువు వచ్చిందో ఆలోచించాలి. ఎంత కరువు వచ్చిందో ఆలోచించాలి. సరే, ఈ స్థితిలో కష్టాలు వచ్చినాయి, కరువు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇరుకు వచ్చింది, వేదన వచ్చింది, కష్టాలు వచ్చినాయి, కరువు వచ్చిన సందర్భంలో డబ్బులు కూడా లేనటువంటి ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. మనము నమ్మిన దేవుడు నమ్మకస్తుడు, ఎంతైనా నమ్మదగిన వాడు ఆయన. మనం చనిపోయే స్థితిలో ఉన్నాం. ఒకవేళ ఈ రోజు రేపు చనిపోతామేమో. ఒకవేళ ఈ రోజు కానీ రేపు కానీ మనం సాగకుండా ఉంటే మన దేవుడు అద్భుతాలు మన మధ్య చేయరా? మనకు మంచి ఆలోచన చెప్పరా? మన దేవుడు అద్భుతాలు చేయరా మన మధ్య అని అనుకొని ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఇద్దరు స్త్రీలు వస్తారు, నిలబడతారు. ఇద్దరు స్త్రీలు నిలబడినా మీరు, ఇద్దరు నిలబడండి ప్లీజ్, నిలబడినమ్మా. ఎవరు ముందైతే వాళ్ళు మొదటి స్త్రీ. ఇద్దరు ప్లీజ్, గుడ్ గుడ్, నిలబడరు. సామూన్ పట్టణంలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఇద్దరు స్త్రీలు సామూన్ పట్టణంలో ఉన్నారు. సామూన్ చుట్టూ కూడా సైనికులు ఉన్నారు. వీళ్ళు బయటికి పోయే అవకాశం లేదు, వేరే లోపలికి వచ్చే అవకాశం లేదు. వారి దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలు మొత్తం అయిపోయినాయి. వాళ్ళు పెంచుకున్న కుక్కలు కానీ, కోళ్ళు కానీ, నక్కలు కానీ, పందులు కానీ ఏమైనా సరే మొత్తం తిరిగిపడతారు కరువులు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నంత కాలం పెంట తిని బతికారు. పావురు పెంట తిని బతికారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ స్త్రీ మాట్లాడుతుంది. ఆ స్త్రీ అని మాట్లాడుతుంది ఈ స్త్రీతోటి, మనము ఈరోజు రేపు సాగుబోతున్నాం. ఈ కరువులో మనం ఎందుకు కావాలా? మన దేవుడు గొప్ప దేవుడు, కరుణామయుడు, దయామయుడు, ఆయన ప్రేమామయుడు. ఆయన ఈరోజు రేపు మన మధ్య అద్భుతాలు చేయకపోతుందా? కాబట్టి మనం తావకుండా ఉండునట్లు మనకు బిడ్డలు ఉన్నారు కదా. ఇదిగో నీకు ఒక బిడ్డ ఉన్నాడు, నాకు ఒక బిడ్డ ఉన్నాడు. ఈరోజు నా బిడ్డను చంపుకొని వండుకొని తిని సంతోషిద్దాం, ఆకలి తీసుకుందాం, ఆనందపడదాం. రేపటి రోజున నీ బిడ్డను వండుకొని తిందామని ఆ స్త్రీ ఈ స్త్రీ ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. నిజమే కదా, నీకు చెప్పిందని ఈ స్త్రీ కూడా అనుకుంది. ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. మొదటి రోజు ఆ స్త్రీ బిడ్డను చంపుకొని వండుకొని తిన్నారు, సంతోషించారు, ఆనందించారు. రెండవ రోజు ఆ స్త్రీ ఈ స్త్రీ దగ్గరికి వచ్చి, నిన్నటి దినాన నా బిడ్డను చంపుకొని వండుకొని తిన్నాను కదా, ఈరోజు నీ బిడ్డను తీసుకుందా, ఆకలి తీసుకుందాం, సంతోషిద్దాం, ఆనందపడదాం అని చెప్పినప్పుడు నేను బిడ్డని ఎక్కడో దాచిపెట్టి, నా బిడ్డ లేడు, వాడు ఎక్కడికి పోయి నాకు తెలియదు, వాడు ఏమైపోయాడు నాకు తెలియదు,
నిన్న నీ బిడ్డను చంపుకొని వండుకొని తిన్నా కాడి నుంచి వాడు కనపడటం లేదు. అబద్ధపు సాక్షి. ఏం చేయాలి? ఆ స్త్రీ ఏం చేయాలి ఇప్పుడు? తన బిడ్డను బాగొట్టుకుందిగా. 9 నెలలు 9 మాసాలు పెంచింది గర్భంలో. బయటకు వచ్చిన తర్వాత పెంచింది, పోషించింది, స్థానాంతరవాణి చేసింది. ఈరోజు తన ఆకలి తీర్చుకోవడం కోసం, వాళ్ళ ఆకలి తీర్చుకోవడం కోసం బిడ్డను చంపుకొని వండుకొని తిన్నటువంటి ఆ స్త్రీ పరిస్థితి ఏంటి? ఈ బిడ్డ ఏమో నాకు తెలియదు, వాడిని ఇంట్రెస్ట్ కనపట్లేదు, వాడు ఎక్కడ పోయి నాకు తెలియదు అని చెప్పి మాట్లాడుతుంది. చేసేది ఏమీ లేక ఆ స్త్రీల సమాధానికి పోయింది. ఏమి న్యాయం చేయలే. సమాజంలో పెద్దల దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు ఏం చేయలే. చివరి పాస్ గా దగ్గరికి వచ్చింది, ఆయన ఏం చేయలేకపోయాడు. చివరికి సామ్రోను పట్టణం పరిపాలన రాజు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి రాజా 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 నాకు న్యాయం చేయి అని చెప్పి మాట్లాడుతుంది. రాజు అంటున్నాడు, ఈ కరువుల్లో ఎంతోమంది ప్రజలు నా దగ్గర ఉంటే, ఈ గ్రామస్తులు ఎంతమంది నా దగ్గర ఉంటే, ఏ పురుషుడు కానీ ఏ స్త్రీలు కానీ నా దగ్గర రాలేదని న్యాయం చేయమని. నీకేం కష్టం వచ్చింది, నీకేం ఇబ్బంది వచ్చింది, నీకేం అన్యాయం జరిగింది, ఈ సమయంలో, ఈ కరువులలో, ఈ కష్టాల్లో, ఈ వేదన జీవితంలో నువ్వు ఎందుకు నా దగ్గరకు వచ్చింది? అయినా ప్రభువా 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 అని నువ్వు నిత్యము ప్రేమిస్తున్నావే, యెహోవానే నీకు సహాయం చేయనిది నేను ఎక్కడి నుంచి సహాయం చేస్తాను? అంతేనమ్మంది. యెహోవానే నీకు సహాయం చేయండి, నిత్యము నువ్వు ప్రభువా 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 అని కొనియాడుతున్నావుగా, పాటలు పాడుతున్నావుగా, ప్రార్థన చేస్తున్నావుగా, ఆనందిస్తున్నావుగా, సంతోషపడుతున్నావుగా, సమాధాన పడుతున్నావు కదా. నీ దేవుడు అని యెహోవానే నీకు సహాయం చేయండి, నేను ఎక్కడికి నీకు సహాయం చేస్తాను అని మాట్లాడి, అయినా నీకేం కష్టం వచ్చినప్పుడు, అయ్యా నేను మా ఇంటి పక్కన ఎదురుగా మాట్లాడుతున్నాం, కష్టం వచ్చింది, సాగుబతుకులో ఉన్నాము, మా బిడ్డను చంపుకొని తినాలని మేము ఒప్పందం చేస్తున్నాం అయ్యా, నిన్నటి దినాన్ని నా బిడ్డను వండుకొని చంపుకొని తిన్నాను, ఈరోజు నా పక్కన దగ్గరికి వెళ్ళి నీ బిడ్డను తీసుకొని రమ్మయ్యా అంటే తన బిడ్డను దాచిపెట్టి వాడు ఎక్కడికి వెళ్ళి చెప్పిందని చెప్పాను. అన్నప్పుడు ఆ స్త్రీ మాటలు ఉన్న రాజు ఆలోచించి, నా రాజ్యంలో, నా దేశంలో, నా సామ్రాజ్య పట్టణంలో ఇంత కరువు వచ్చిందా, ఎంత దినబతుకుతున్నారా, ఎటువంటి చంపుకొని తిరిగి వచ్చిందా నా పట్టణం అని ఆ రాజు ఆలోచిస్తూ 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 నడుచుకుంటూ 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 తన పై వస్త్రం, ఆ పై వస్త్రం చూసి ఆ ఆలోచించిన పై వస్త్రం ఒక గాలికి లేచి వెళ్ళిపోయింది. ఏం కనపడింది చూడండి, ఏం కనపడింది? గోనె పట్ట. రాజు ఏం కట్టుకున్నాడు? రాజు గోనె పట్టలు కట్టుకుంటారండి. ఏమండి, రాజు కట్టుకున్న వస్త్రాలు ఏంటి? రాజు వస్త్రాలు కట్టుకునేది సన్నపు నార వస్త్రములు రాజులు కట్టుకుంటారు, బంగారపు వర్ణ వస్త్రం రాజులు కట్టుకుంటారు. నార బట్టలు కట్టుకుంటారా? నువ్వు నేను కట్టుకుంటావు నార బట్టలు. రాజు సైతము గోనె పట్ట కట్టుకొని బతుకుతున్నాడంటే అవి ఎంత కష్టిస్తున్నాడు, ఎంత కరుగుతున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ పట్టణాన్ని ఎవరు కాపాడారు? ఎవరు కాపాడారు ఆ పట్టణాన్ని? ఎవరు కాపాడారు ఆ పట్టణాన్ని? అలాగే ఉండారా వాళ్ళు? ఎవరిని కాపాడారు? చూద్దాం ఒకసారి. కరువు వచ్చింది, కష్టం వచ్చింది, గంట తిని బతుకుతున్నారు, బిడ్డలను చంపుకొని తిని బతుకుతున్నారు. బాగా ఉన్నటువంటి వారైతే గాడిద యొక్క తలలు కొనుక్కొని తింటున్నారు. మనం రెక్కాడితే కానీ డొక్కాడు మన బతుకు. ఈ రోజుకుంటే రేపు ఉండదు, లేకపోతే ఈ రోజు రేపు ఎల్లుండి ఉండదు. ఏ రోజు కాకపోతే ఏ పూట కాకపోతే ఇట్టుకొని తినాలి, మనం సంపాదించుకొని తినాలా. కష్టజీవులు మనం, కష్టపడి పని చేస్తే కానీ కడుపు ఉండదు మనకి. ఇలాంటి సందర్భంలో ఆ ఊరిని కాపాడు వచ్చారు. మనం చూద్దాం 7వ అధ్యాయము 3 నుంచి చూద్దాం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండిరి. వారు ఒకరినొకరు చూసి, మన చచ్చిపోరుకి ఎట్లా ఇల్లు కూర్చుండవలెను, పట్టణంలోనికి పోవుదాం అనుకుంటుమా,
పట్టణమందు స్థానమున్న అక్కడ చచ్చిపోవదము. ఇతర ఊరకు కూర్చున్న ఇతరము చచ్చిపోవదము. పదండి, సిరియన్ల దండుపేటలోనికి పోవదము రండి. వారు మనల్ని బతికినిచ్చినా బతుకుదము, మనల్ని చంపినా తత్వము అని చెప్పుకొని సన్నిచీకటి సిరియన్ దండుపేటలోనికి పోవాలని లేచి సిరియన్ల దండు వెలుపలికి భాగమున్నదకు రాగా అక్కడ ఎవరునూ కనపడకపోయేది. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప స్వర్గము ధ్వనియు సిరియల దండు వినపడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చి ఇజ్రాయేల్ రాజు, హిత్తీయుల రాజు రాజులను, ఐగుప్తుల రాజులను బతిమిచ్చి ఉన్నారని సిరియన్లు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారమైన గుర్రములైనను గాడిదైనను దండుపేటలో ఉన్న వాటిలో ఏమీ తీసుకొనకయే తన ప్రాణం రక్షించుకుని చాలనుకొని సంధ్య చీకటి ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయింది. కాబట్టి ఆ కృష్ణుడు దండుపేట వెలుపుడు భాగంలోకి వచ్చి ఒక గుడారము తెచ్చి భోజన పానము చేసి అతడి నుండి వెండి బంగారం బట్టలు ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరొక గుడారము తెచ్చి అతడిను సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు మనం చేయనిది మంచి పని కాదు, నేడు దినం శుభవార్త మనం ఊరుకొని నెల తెల్లవారు వరకు మనం వెండి నెల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వరకు సంగతి చెప్పుకుని రండని ఒకరినొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారమును పిలిచి, మేము సిరియల దండుపేటకు పోతిని, అతడు ఏ మనిషి కనపడలేదు, మనిషి తప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిలను ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరునూ లేరని వారితో అనగా అంటే చెప్పి స్పీడ్ చేస్తాను. 10 నిమిషాలు ఉన్నారు. పట్టణం బయట ఎవరున్నారు? పట్టణం బయట ఎవరున్నారండి? ఎంతమంది క్రిస్తవులు ఉన్నారు? ఎంతమంది? 4 క్రిస్తవులు ఉన్నారు. ఊరు బయట ఉన్నారు. యాక్చువల్ క్రిస్తవులు ఎక్కడ ఉండాలి? ఊరు బయటే ఉండాలి. ఊర్లో ఉండటానికి లేదు, గ్రామంలో ఉండటానికి లేదు, పట్టణంలో ఉండటానికి లేదు, సమాజంలో ఉండటానికి లేదు. ఈ క్రిస్తవులకు ఎవరికి సంబంధించిన వాళ్ళు? పట్టణం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే నా ఇంట్లో క్రిస్తవు ఉండడానికి నేను నా ఇంట్లో పెట్టుతాను, ఊరు బయట పాక వేసి పాకాలు పెడతాను. ప్రతిరోజు అతనికి అవసరం ఏంటి? అన్నపానం చేసి ఇచ్చి వేస్తుంటాను నేను. కాబట్టి ఈ 4 క్రిస్తవులు కూడా సామాన్య పట్టణానికి సంబంధించి వ్యక్తులు. ఈ 4కి సంబంధించి బంధువులు ఏం చేస్తారంటే ప్రతిరోజు వాళ్ళకి ఆహార పదార్థాలు వస్తుండే వాళ్ళు. ఇప్పుడు రాజు సైనికులు చుట్టుముట్టున్నారు. వీళ్ళు బయటకు పోయే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళు బయటకు పోలేరు కాబట్టి వారికి ఆహార పదార్థాలు అందటం లేదు. అందుతున్నాయండి, అందటం లేదు. ఎందుకంటే నేను బయటకు పోతాను, నా బంధువు ఉన్నాడు బయట, ఊరి బయట నా బంధువు ఉన్నాడు, ఊరి బయట నా బంధువు కృషి బాధపడుతూ ఉన్నాడు. ప్రతిరోజు నేను పోయి వారికి ఆహార పదార్థాలు చేస్తున్నాను. ఈ రోజు సైనికులు ఉన్నారు, నేను బయటకు పోయే అవకాశం లేదు కాబట్టి వారికి ఆహారం అందటం లేదు. అంటే ఊరిలో ఉన్నటువంటి నీకు కరువు వచ్చింది, ఊరి బయట అతనికి కూడా కరువు వచ్చింది. నువ్వు తీసుకెళ్ళి ఇవ్వట్లేదు కదా. ఒకవేళ నువ్వు బయటకు పోవాల్సి వస్తే సైనికులు చంపేస్తారు, అందుకని నువ్వు పోవటం లేదు. కాబట్టి గ్రామంలో ఉన్న పట్టణంలో కరువు వచ్చింది, పట్టణం బయట వచ్చి 4 క్రిస్తవులు కూడా కరువు వచ్చింది. ఇప్పుడు 4 కలిసి మాట్లాడుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే మనం చచ్చిపోయింది ఎందుకు ఉండాలి? మన బంధువులు మనకు ఆహారం ఇచ్చేయట్లేదు, అన్నపానం ఇచ్చేయట్లేదు, మనం భోజనం సాగలేదు. మనం ఎక్కడ కనిపించే చచ్చిపోతాం. చచ్చిపోయేంత వరకు ఇక్కడ ఎందుకు ఉన్నాం మనం? మన దేవుడు ఆలోచన కర్త, అవునా? ఆలోచన కర్త కదా. చూడండి, వాళ్ళకి ఏం ఆలోచన తెప్పించాడో ఈ 4 క్రిస్తవులు మాట్లాడుకుంటున్నారు ఊరు బయట ఉన్న వాళ్ళు. మనము చచ్చిపోయేంత వరకు ఇక్కడ ఎందుకు ఉండాలా? ఇక్కడ మనం చచ్చిపోతే ఏది గెలుస్తుంది? మన బంధువులు గెలుస్తుందా? తెలియదు. కాబట్టి మనం ఇక్కడ ఉండకంటే మనం లేచి అక్కడికి వెళ్దాం, సైనికులను తప్పించుకొని మన గ్రామంలోకి వెళ్ళిపోదాం. కష్టమైన బాధ అయినా ఎంత ఇబ్బంది అయినా సరే మనం ఇక్కడ ఉంటే చచ్చిపోతాం. మనం అక్కడికి వెళ్దాం, మన గ్రామంలోకి వెళ్దాం. మనం గ్రామంలోకి వెళ్ళే సందర్భంలో వారు మనలను చంపితే చద్దాం. అక్కడ వారు మనలను చంపితే చద్దాం, బ్రతకనిస్తే బ్రతుకుదాం. మనము ఇక్కడ ఉన్నా చస్తాం, అక్కడికి వెళ్ళినా చస్తాం, ఎక్కడైనా చస్తాం. చచ్చేది యాడున్నా చస్తాం. అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు కావాలి మనం? ఇక్కడ మనం చస్తే మన వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి మనం ధైర్యం చేసుకుని లేచి
అక్కడికి వెళ్ళిపోతాం. వారు మనలను బతకనిస్తే బ్రతుకుదాం, చంపితే చద్దాం. ఏడాది కష్టం కదా, ఎక్కడ ఎందుకు రావాలి మరి, అక్కడికి వెళ్ళి చద్దాం. ఆ ప్రభు మన బంధువుల కన్నా గెలిచి ఆలోచన చేసుకొని నలుగురు లేచి పదండి ముందుకు వెళ్దాం చెప్పి నలుగురు లేచి వాళ్ళు ప్రాణాలని దుప్పట్లో పెట్టుకొని నడుచుకుంటూ 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 వెళ్తూ ఉన్నారు. మీ నలుగురు లేదమ్మా, మీ నలుగురు రండమ్మా బాబు, నలుగురు రండమ్మా ప్లీజ్. నాన్న రమ్మ, నిలబడండి. బాబు రమ్మ, తిన్నాడు నిలబడి నాన్న. చూడండి, నలుగురు కుష్ఠరోగులు, ఊరు బయట జీవిస్తున్న కుష్ఠరోగులు, ఆహారం లేక అన్నపనీయం లేక నశించి చివరికి చనిపోయి చూసిన నలుగురు కుష్ఠరోగులు. వీరికి దేవుడు ఒక కమ్మని చక్కని ఆలోచన చెప్పాడు. మనం ఇక్కడున్నా చచ్చిపోతాము, అక్కడికి వెళ్ళినా చనిపోతాం. ఎక్కడున్నా చస్తే మనకు ఎవరు తెలిసింది, ఎవరు లేదు. కనీసం అక్కడికి వెళ్ళి చచ్చారంటే ఆ కవర్ మన బంధువుల కన్నా తెలిసింది. మనం ఈ ప్రయాణంలో ధైర్యం చేసి మనం ముందుకు అడిగేసి ఈ ప్రయాణంలో మన కుష్ఠరోగులమని, మనం అనారోగ్యంగా ఉన్నామని, మన పరిస్థితి బాగలేదని, ఒకవేళ ఆ సిరియా సైనికులు మన మీద దయ తెలిసి మనల్ని బతకనిస్తే బతుకుదాం, చంపితే చద్దాం. అందుకని ఈ నలుగురు కలిసి నడుచుకుంటూ 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 వెళ్తుంది. దేవుడు అద్భుతకారుడు కదా, అద్భుతకారుడైన దేవుడు. చూడండి ఇక్కడ ఏం జరిగిందో, ఈ నలుగురు నడుచుకుంటూ నడవండి. అక్కడ నడుస్తారా మీరు, అక్కడ నడుస్తారా, నడుస్తారు ఇక్కడ నడవండి. నేను నడుస్తున్నాను నడుగరా, సరే నడుస్తున్నాను అనుకోండి, ఊహించండి నడుస్తున్నారు. ఈ క్రిస్తువుల యొక్క నరుగులు కుప్పిళ్ళు పెగబట్టుకొని చంపుతారా, బతికినిస్తారా, చంపుతారా, బతికినిస్తారా, సావనిస్తారా, బతికినిస్తారా. ఆలోచన దిక్కు నడుచుకుంటూ దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభువు మన యేసయ్య వీరి యొక్క అడుగుల శబ్దమును గట్టిగా చెప్పగలుగుతారు, గట్టిగా. అద్భుతం. ఈ నలుగురు యొక్క అడుగుల శబ్దమును రథముల శబ్దము గాను, గుర్రముల శబ్దము గాను, మహాసైనికుల శబ్దము గాను సిరియా సైనికులు వినపడినట్టుగా చేసి, అయ్యో ఇంకా ఏముంది, ఆ సామ్రాజ్య పట్టణం రాజు మన మీద యుద్ధం చేయటానికి హిత్తీయుల రాజు అప్పు తెచ్చుకుంటున్నాడు, వారు వచ్చి మన మీద యుద్ధం చేసి మనం బతకలేమో, మనం బతుకుంటే చాలు, ఇంకోసారి యుద్ధం చేస్తున్నాను ఉద్దేశంగా అందరూ ఒకరికొకరు తప్పుకొని పదం వెళ్ళిపోవాల్సి మొత్తం. ఏమైంది అక్కడ, నలుగురు క్రిస్తువుల యొక్క అడుగుల శబ్దమును చదవమ్మా. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు సిరియలకు వినపడినట్టుగా చేసి వారు మన మీదకి వచ్చుటకాయి ఇజ్రాయేల్ రాజులను ఐగుప్తుల రాజులను చెప్పుకొని లేచి తమ గుడారంలోనైనాను, గుర్రములోనైనాను, గాడిదలోనైనాను, దండు పెట్టున్న వాటిలోనైనాను ఏది తీసుకొనకయే తన ప్రాణములు రక్షించుకొని చాలనుకొని సన్నిధికి ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయిరి. వాళ్ళ గుర్రాలు అక్కడే ఉంది, వాళ్ళ గాడిదలు అక్కడే ఉంది, వాళ్ళ రథములు అక్కడే ఉంది, వాళ్ళ బట్టలు అక్కడే ఉంది, వాళ్ళ బంగారం అక్కడే ఉంది, వాళ్ళ వెండి అక్కడే ఉంది, వాళ్ళు వండుకొని తిన్నటువంటి ఇంకా ఉన్నటువంటి ఆహార పదార్థాలు అక్కడే ఉన్నాయి. ఏమీ తీసుకోకండి. వీళ్ళ యొక్క క్రిస్తువుల యొక్క అడుగుల శబ్దాన్ని దేవుడు, ఈ శబ్దాన్ని నలుగురు క్రిస్తువులకు అడుగుల శబ్దాన్ని రథముల శబ్దం గాను, గుర్రముల శబ్దం గాను, మహాసైనికుల శబ్దము గాను సిరియాను సైనికులు ఎదురున్నట్టుగా చేసి, అయ్యో ఇంకా ఏముంది, మన మీద యుద్ధం చేయడానికి ఆ యొక్క సామ్రాజ్య రాజు హిత్తీయుల రాజులను ఐగుప్తుల రాజులను మన మీద యుద్ధం చేస్తున్నారు అని చెప్పుకొని వారు వచ్చి మన మీద యుద్ధం చేసి మనం బతకలేమో, మనం చచ్చిపోతాము, అదే బతుకుంటే చాలు, కొలసాకారమైన బతుకుతున్న సామెత ప్రకారం
అందరూ ఒకరికొకరు ఒక తట్టు మొత్తం ఇచ్చి పారిపోయారు. యుద్ధం ఎవరు చేశారు? యుద్ధం ఎవరు చేశారండి? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, సైన్యములధిపతి అయినా యెహోవా మనందా, అధిపతి అయినా యెహోవా మనందా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నలుగురు క్రిస్తవులు యుద్ధం చేశారండి. సామ్రాజ్యపట్నం రాజు ఏమైనా యుద్ధం చేశారా? క్రిస్తవులు ఏమైనా యుద్ధం చేశారా? కొన్ని సైనికులు ఏమైనా యుద్ధం చేశారా? లేదా ప్రజలు ఏమైనా యుద్ధం చేశారా? ఏ ఒక్కరు యుద్ధం చేయలేదు. కష్టాల్లో ఉండరు, బాధల్లో ఉండరు, ఇబ్బందుల్లో ఉండరు, ఇరుకుల్లో ఉండరు, కరువులో ఉండరు, పెంట కింద బతుకుతున్నారు. బిడ్డలను ఒకరొకరు చంపుకొని స్థితిలో బతుకుతున్నారు. దేవుడు చూశాడు, అయ్యో నా బిడ్డలు బాధల్లో ఉన్నారు, నా బిడ్డలు కష్టాల్లో ఉన్నారు, నా బిడ్డలు కన్నీళ్ళతో ఏడుతున్నారు, బిడ్డలు కలుసుకుంటున్నారు, అయ్యో పరమ విధమైనటువంటి చెత్త ద్వారా పెంట కింద బతుకుతున్నారు అందుకని నలుగురు క్రిస్తవులకు ఆలోచించి వాళ్ళు లేచి మన తిండి ఎందుకు కావాలా, ఆడపోయి చేద్దాం, వాళ్ళు బతుకునిస్తే బతుకుతాం, చస్తే చేద్దాం అని ధైర్యం చేసుకొని ముందుకు జరిగేసాడు. దేవుడు అద్భుతమైన కార్యం చేసి పారగొట్టేశాడు. నువ్వు కూడా కష్టాల్లో ఉండవేమో, బాధల్లో ఉండవేమో, ఇరుకుల్లో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, అత్తమామతో వేదన పోతున్నదేమో, కొత్త చేత స్థితిపోయి కొట్టువాడుతున్నావేమో, నానా విధమైన బాధపడుతున్నామో, అయ్యో నేను చచ్చే బాగుండే, చనిపోతే బాగుండా, చనిపోతే నాకేనా ఈ కష్టాలు, నాకేనా ఈ బాధ ఉంటుంది. దేవుడు అద్భుతమైన కార్యం చేయడానికి ఒక్క అడుగు నువ్వు ముందే నీ తరపున పోరాటం చేయడానికి యెహోవా సిద్ధముగా ఉన్నాడు. నలుగురు కూర్చున్నారు, లోపలికి వెళ్ళారు, చూశారు, ఏముంది అక్కడ? బంగారం ఉంది, ఎండు ఉంది, వైద్యాలు ఉంది, సైనికుల బట్టలు ఉంది, మించి ఆహార పదార్థాలు ఉంది. లోపలికి వెళ్ళి చూశారు, ఎంతకాలమైన మనం చేసేసి గమ్మగమ్మలాడిపోతుంది భోజనాలు, శుభ్రంగా తిన్నారు. ఎట్లా తిన్నారు వాళ్ళకే తెలియదు. కొంతమంది భోజనం తిన్నప్పుడు భోజనం చేస్తుంటారు, ఒకసారి గట్ట మిగుతుంటారు. పక్కన అనుకుంటారు, అరే రవీంద్ర అప్పటికంటారు భోజనం కరువు పుట్టినోడు లాగా అనుకుంటాం కదా సామెత. బడీలు అడుగుతున్నాడు భోజనం కరువు పుట్టినోడు లాగా ఆ మదిరిగా భోజనం చేస్తారు. నిజంగా కరువు పుట్టారు వాళ్ళు. ఎంతకాలం అయిందో వాళ్ళు భోజనం చేస్తారు. బ్రహ్మాండమైన భోజనం ఉంది, శుభ్రంగా భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత బట్టలు ఉన్నాయి అక్కడ, ఆ బట్టలు చక్కగా ఉండి బట్టలు, సైనికుల బట్టలు ఉన్నాయి అక్కడ. వాళ్ళ బట్టలు చూస్తే క్రిస్తు వ్యాధి బట్టలు ఈ సంవత్సరం పడేస్తారు. ఆ బట్టలు వేస్తారు, మన సైనికులు లాగా ఉన్నారా, ఎంత కంపన బట్టలు, ఎంత మంచి బట్టలు, దేవుడు మనకి ఎలాంటి బట్టలు దొరుకుతుంది అనుకున్నారు. తర్వాత అది బంగారం ఉంది, బంగారము వెండి, వాళ్ళు ఎంతవరకు మియ్యగలరో తీసుకుని వెళ్ళారు, దాచిపెట్టుకున్నారు వాళ్ళ టెంట్లో. మళ్ళీ రెండోసారి వచ్చారు, రెండోసారి కూడా తీసుకుని వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. 9 వచ్చిందమ్మా 9. వారు మనము చదివినది మంచి పని కాదు, నేటి దినము శుభవార్త మనం గల దినము, మనం ఊరుకొని ఎలా తెల్లవారుగా మన కింద ఎట్లా ఏదైనా ఒక అపాయం మనకు సంబంధించిన కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వద్ద సంగతి తెలిసిపోయి రండి అని ఒకటో చెప్పుకొని వచ్చి పట్టణ పాలన పిలిచి, మేము తిరిగి దానిపైన పోతిని అతట ఏ మనిషిని కనపడలేదు, మనిషి తప్పుడేమో లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను కానీ గుడారముల దగ్గర ఎవరినో లేరని వారితో చెప్పిరి. చూడమ్మా, నలుగురు కూర్చున్నారు, బంగారం తీసుకొని పోయారు, అన్నం తీసుకొని పోయారు, వజ్రాలు తీసుకొని పోయారు, బట్టలు తీసుకొని పోయారు,
వారికి కలిగిన సంపద అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయారు. కూర్చున్నారు లోపల, కూర్చొని నలుగురు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు చాలా మంచి రోజు, శుభవర్తమానము గల దినము. ఇది మనకేనా? ఈ అద్భుత కార్యం మనకేనా? ఈ ఆనందం మనకేనా? ఈ సంపద మనకేనా? మనలాంటి వారు అన్నపానం లేకుండా ఊర్లో పట్టణంలో ఎంతో మంది అభాగ్యులు ఉన్నారు, చనిపోతున్నారు చాలా మంది తిండి లేక. మనం వెళ్ళి రాజుగారితో వెళ్ళిపోతున్నారు. నలుగురు కలిసి వీళ్ళకి వెళ్ళారు, రాజు దగ్గరికి చెప్పారు. రాజు నమ్మలేదు. కింద వచ్చిన తర్వాత చదువుకోండి మీరు. రాజు నమ్మలేదు. దాని పాలకులు ఏమిటంటే, రాజు దగ్గర మంత్రులు ఏమిటంటే, అయ్యా మనం ఎంతో మందిని బయటికి వెళ్ళి మన వాళ్ళు చంపేశారు, ఒక 5గురు పంపిద్దాము, వారు కనుక బతికిస్తే మనం వెళ్ళిపోదాము, కాబట్టి వాళ్ళు 5గురు పంపిద్దాం అని చెప్పి అన్నారు. అంటే రాజు అన్నారు, ఒక ఈ నలుగురు క్రిస్తవులు మన దగ్గర పంపించి మనం కనుక బయటికి వెళితే మనం చంపాలని చెప్పి రాజు ప్లాన్ ఏమో అన్నప్పుడు, కాదు కాదయ్యా పరీక్షిద్దాం, చాలా మంది సైనికులు చనిపోయారు మనోళ్ళు, ఈ 5గురు పంపిద్దాం అన్నారు. 5గురు పంపించారు. 5గురు చక్కగా ఫోన్ చేశారు, వెండి బంగారు వజ్రాలు తీసుకుని వచ్చేసారు. రాజుకు తెలియపట్టారు. రాజుతో సహా పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా గుడాల దగ్గరికి వెళ్ళి అందరూ ఫోన్ చేసి శుభ్రంగా సంతోషంగా ఆనందంగా గడిపారు. సాంబరం పట్టణం మొత్తం కూడా ఆనందముగా సంతోషముగా పోషించబడ్డారు. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? గట్టిగా చెప్పులు కొడదామా? గట్టిగా చెప్పులు కొడ, గట్టిగా ఆయన వినపడాలా, ఆయన వినపడాలా. నలుగురు కుష్ఠరోగులు సాంబరం పట్టణమును కాపాడారు. అవయములు సంక్రమంగా లేనంటే బిడ్డలను దేవుడు వాడుతున్నారు. మరి అవయములు సక్రమంగా లేని బిడ్డలను వాడుకున్న దేవుడు అన్ని అవయవాలు బాగుంది, నిన్ను వాడుతాడు దేవుడు? ఆలోచించాలి. క్రిస్తువుల్ని వాడుకున్న దేవుడు నిన్ను వాడుతాడు దేవుడు? నీ ద్వారా ఈ మందిరంలో పాట పాడించుకుంటాడు, ప్రార్థన చేయించుకుంటాడు, ఆరాధన చేయించుకుంటాడు, పాటలు పాడించుకుంటాడు, ఇంకొక ద్వారా ఉపయోగించుకుంటాడు, అది దేవుడికి తెలుసు. మరి నీవెందుకు సమయం సద్వినియోగం చేసుకోవట్లేదు? ఆలోచించాలి మనం ఒకరోజు ఈరోజు. మన సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకున్నట్లయితే దేవుడిని ఏ విధంగా మలుచుకొని వాడుకుంటాడో నీకు తెలియదు. ఆ క్రిస్తవులు ఊహించారా వాళ్ళ ద్వారా పారిపోతారని? సైనికులు పారిపోతారని, రాజు సైతం పారిపోతారని, సాంబ్రం పట్టణానికి నలుగురు క్రిస్తవులు భోజనం పెడతారని వాళ్ళు ఊహించుంటారా? వాళ్ళు ఊహించలేదు కదా. కాబట్టి దేవుడు వారిని ఏ విధంగా వాడుకున్నాడో నిన్ను నీ బిడ్డను కూడా ఏ విధంగా వాడుకొని తన మందిరంలో నీ ద్వారా ఆయన గొప్పగా ఉత్సాహించబడాలని, ఆనందించబడాలని, ఆయన జ్ఞానాన్ని, ఆ నామం హెచ్చించబడాలని దేవుడు కోరుకుంటూ ఆయన మీ కుటుంబంలో అద్భుత కార్యములు చేయాలని ఆశిస్తూ ఈ వాక్యం ముగిస్తున్నాను. ఈ సంవత్సరం అయ్య గారికి మీకు ధన్యవాదాలు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక